ముఖ్యమైన రంగం ఏమంటే ఈరోజు ఈ యొక్క సినిమా రంగం చాలా దేశంలో ఎక్కడ ఏం జరుగుతుంది, ఎలా మారుతున్నదని సినిమా రూపంలో చూపిస్తున్నారు. కానీ దీన్ని నమ్ముకొని చాలా కోట్లాది మంది బతుకుతున్నారు. అన్ని రంగాల్లో కన్నా ఈ రంగంలో కూడా ఆనందంగా, ఆహ్లాదకరంగా మనిషి యొక్క సుఖ సంతోషాలు కావాల్సినటువంటి రంగం ఈ రంగం. అలాంటి రంగాన్ని ఇప్పుడు తిరుపతిలో ఈ విద్యార్థులందరూ కూడా చక్కగా చదువుకొని డిగ్రీలు చేతిలో పట్టుకొని జాబులు పోకుండా ఇలాంటి సినిమాలు తీసి అందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా సినిమాలు వచ్చి థియేటర్లో కూర్చొని చూడమని వాళ్ళ ఆలాపన. వీళ్ళందరూ కూడా ఈ విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత తల్లిదండ్రుల యొక్క పర్మిషన్ తీసుకొని ఈ తిరుపతిలో ఈ సినిమా రంగానికి శిక్ష అనే రంగానికి ముందుకు వచ్చి ఈ సినిమా తీశారు. ముఖ్యంగా ఈ సినిమా యొక్క బాధ ఏమంటే, ఒక తెలుగింటి అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత అట్ట భర్త దగ్గర అట్ట తనకున్నటువంటి కష్ట సుఖాలు ఏ విధంగా అయితే ఆ అమ్మాయి పడిరాని బాధలు పడుతుందో అలాంటి బాధలు అయితే ఏమంటే, చిన్న గ్యాస్ అంటే వంట దగ్గర నుంచి ప్రతి చోట ఎన్నెన్ని విధాలుగా వచ్చిన కష్టాలన్నీ తప్పించుకొని రావడమే ఈ శిక్ష అనే సినిమా. కాబట్టి ఇంత చక్కగా తీసినటువంటి సినిమాని మీరందరూ కుటుంబ సమేతంగా పిల్లలతో అందరూ కలిసి థియేటర్లో వెళ్ళి సినిమా చూసి ఈ పిల్లల్ని మీరందరూ ఆశీర్వదిస్తారని ఈ పిల్లలందరి తరఫున శిక్ష అనే సినిమా చూసి 15వ తేదీ గ్రూప్ థియేటర్లు వేస్తున్నారు. అందరూ ఉదయాన్నే 11 గంటలకు వచ్చి చక్కగా చూస్తారని, దీనికోసం వారాహి డెవలపర్ వారు ముందుకొచ్చి వాళ్ళకి తోడు నీడుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఈ పిల్లలకి ఈ సినిమా చూసే ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ శిక్ష మూవీ బృందానికంతా తిరుపతి మా ప్రజలందరూ మరియు వారాహి డెవలపర్ సంస్థ తరఫున ముందుగా వీళ్ళకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈ రేపటి దినంన మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఆ మహిళలకు జరిగే కష్ట నష్టాలన్నీ కూడా ఈ శిక్షా మూవీలో వీళ్ళు సూక్ష్మంగా తీయడం జరిగింది. కావున మన తిరుపతి వాళ్ళు కాబట్టి మనం అందరము వీళ్ళని 15వ తేదీ గ్రూప్ టీడర్స్లో జరిగే ఈ యొక్క కార్యక్రమంలో ఆ యొక్క సినిమాకు వీక్షించి వీళ్ళందరినీ ఆశీర్వదిస్తామని కోరుకుంటున్నాం. ఆలోచించి